అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్న గంగారం మండలం మంగపేట గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని మంగపేట గ్రామంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి వడ్లలోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. వివరాలకు వెళ్తే మంగపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని లారీలోకి లోడ్ చేశారు. లోడ్ పూర్తయిన తర్వాత ధాన్యం బస్తాలతో లారీ బయలుదేరింది. అయితే అదే సమయంలో మండలంలో ఒకసారిగా భారీ వర్షం కురవడంతో రోడ్డుపై నియంత్రణ కోల్పోయి లారీ అదుపు తప్పి పక్కకు బోల్తపడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లారీ క్యాబిన్లో ఉన్న డ్రైవర్కి ఎలాంటి గాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ధాన్యం బస్తాలు కింద పడడంతో స్థానికులు రైతులు అక్కడ చేరుకున్నారు. వర్షం వల్ల ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతుండగా ఇలా లోడుతో వెళ్తున్న లారీ బోల్తపడడం ఆ ప్రాంతంలో చాలా చర్చనీయంగా మారింది. చూస్తున్నాం, నిన్నటి రోజు చాలా వర్షాలు అన్ని ప్రాంతాల్లో పడడం జరిగింది. ఇప్పటికే రైతులు చాలా లారీలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో లారీలు రాని సమయంలో వచ్చిన లారీ కూడా లోడు నుంచి వెళ్ళి మన మిల్లుకు వెళ్ళే సమయంలో లారీ అనే బోరవడం చాలా బాధాకరం. ఇప్పటికే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆలస్యం కావడంతో చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ లారీలను తొందరగా పంపించి ధాన్యం కొనుగోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.